నమస్కారం. బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పట్టణంలో వర్షాకాలం వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గౌడ్ అఫీషనల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ విజయవంతం చేయాలన్న బీసీ సంఘ నాయకులు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కనీస మద్దతు ద్వారా క్వింటాలుకు 2400 ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, తక్కుల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్, విలాస్, ఉడిసెల అర్జున్, సాగర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, నాయకులు సాదం అరవింద్, జుట్టు దినేష్, గిల్లి విజయ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం పట్టణంలో నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి వర్షాకాలం పట్టణంలో వరద నీరు నిల్వ ఉండకుండా చేపట్టవలసిన చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో భవిష్యత్తులో వరద నీరు నిల్వ ఉండకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గౌడ్ అఫీషియల్ ప్రొఫెషనల్ సంఘభవన నిర్మాణానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 5 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, మెడిసెమ్మరాజు, తక్కుల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్, కరిపే విలాస్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకర్ సాయి, నాయకులు సాదం అరవింద్, భూపతి రెడ్డి, ఒడిసెల అర్జున్, జుట్టు దినేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న బంద్ నిర్వహిస్తున్నట్టు బీసీ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ నెల 18న చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మిస్తూ రాజకీయ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని వారన్నారు. బంద్కు అన్ని పార్టీల మద్దతు తెలిపాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్, ఆయా బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు రోజు బంద్ పిలుపు బీసీ సంక్షేమ సంఘం దాని ద్వారా అన్ని ఏవైతే ఆర్కృష్ణ పెట్టినటువంటి మొగ్గలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు పువ్వులు అయి పూసి ఇలా బీసీ సంఘాలుగా అన్నీ వెళ్ళినాయి. వాళ్ళందరూ ఇలా ఆర్కృష్ణ ఎంబడి ఉండి మీరు ఏం చెప్పినా మేము వింటాము, మీరు బీసీల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారని చెప్పిన వెంటనే జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ బీసీ సంఘ నాయకులందరూ ఇలా ఒక గొడవ కిందికి వచ్చి 18వ తారీఖు శనివారం రోజున పొద్దున 4 గంటల నుంచి బంద్కు పిలిపివ్వడం జరిగింది. దానికి అందరూ సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పిండ్రు. నిన్న మేము అందరం చేసి ఏర్పడ్డ వాళ్ళందరూ విద్యా సంస్థలు కానీ, ఆర్టీసీ డిపోకు పోయి కానీ, మన వస్త్రక సంఘాలు కానీ, కిరాణా మార్కెట్లు కానీ వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. ఆటో యూనియన్స్ కానీ వీళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. వాళ్ళందరూ సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తామని చెప్పిండ్రు. మేము రెడ్డి వాళ్ళకు వ్యతిరేకం కాదు. వాళ్ళకు 10% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో మేము అప్పుడు ఎవరిని వ్యతిరేకించలేదు. ఇప్పుడు దయచేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నది ఏంటంటే, మేము ఎప్పుడైతే మిమ్మల్ని వ్యతిరేకించాలో మీరు కూడా మమ్మల్ని వ్యతిరేకించకుండా ఈ యొక్క రేపు జరగబోయే బంద్లో మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఏదైతే ఉందో మేము ఇప్పుడు ప్రభుత్వంతో పోరాటం చేసి మేమెంతో మాకెంత ఇవ్వాలని మేము 60% ఉన్నాం, కేవలం అడిగేది 42%. మరి మాకు 42% కూడా దక్కకుండా మరి ఎట్లా ఉంటుంది? ప్రతి దాంట్లో కూడా మాకు వాటా కావాలంటున్నాం. మీరు దయచేసి అందరూ అన్ని వర్గాల వాళ్ళు భాగస్వాములై రేపటి బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలా. మేము కూడా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర కమిటీ ఏదైతుందో ఇలా భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఐ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ అందరినీ కలవడం జరిగింది. కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్న నాయకులందరూ వివిధ పార్టీలలో ఉన్న వాళ్ళు, కుల సంఘాలు అన్ని రేపు మద్దతు ఇచ్చి దీన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటించి బీసీలందరికీ న్యాయం చేయవలసి కోరుతున్నాం. 50లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడే బీసీలు రిజర్వేషన్ ఆశించిండ్రు నిజంగా. కానీ అప్పటి నుంచి బీసీలు మాకు రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మనసులోనే ఉండే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన 27% విద్యా ఉద్యోగాలలో అమలు చేసి బీసీలకు న్యాయం చేయడం జరిగింది. ఆ తర్వాత 1994లో కాంగ్రెస్ సంబంధించి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 34% బీసీలకు విద్యా ఉద్యోగాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దానికి మధ్యలో 2018లో కొంత సమస్యలు ఏర్పడ్డాయి రిజర్వేషన్. అప్పుడు సమస్యలు ఏర్పడి రిజర్వేషన్ తగ్గించాలని ఒత్తిడి ఏర్పడడం చేత కేసీఆర్ గవర్నమెంట్లో 34% నుండి 18% తగ్గించేయడం జరిగింది. మొన్న జరిగిన పరిణామాలే అప్పుడు కూడా జరిగినాయి. కోర్టులో మళ్ళా ఈ కేసు దిగిపోవడం చేత సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం చేత సుప్రీంకోర్టులో కూడా ఇదే రకమైన తీర్పు అప్పుడు కూడా 2019లో ఇవ్వడం జరిగింది. 50% రిజర్వేషన్ ఉండగా మీరు ఈ ఇంకా ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేయడానికి వీల్లేదు, మీ పిటిషన్ రిటర్న్ తీసుకోండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కు సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. దానివల్ల కేసీఆర్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసి అదే 18%కు బీసీలకు అన్యాయం చేసి స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మరియు
కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి గ్రహించి 42% అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ మాట నిలుపుకోవడం కొరకు శత విధాల ప్రయత్నాలు చేయగలగా మొన్న ఎన్నో ఆటంకాలు ఏర్పడి మళ్ళీ ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రెడ్డి జాగృతికి సంబంధించి కొందరు వ్యక్తులు హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి రిజర్వేషన్లు అడ్డుకోవడం జరిగింది. అందుకే బీసీలు 60% ఉన్నారు. బీసీలు ఏం చేసినా కానీ నిబద్ధతతో నీతిగా నిజాయితీగా చేస్తారు. వాళ్ళకున్న నిబద్ధత అట్లాంటిది. కానీ బీసీలకు మీరు విపరీతమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. దీనికి మీరు మద్దతు తప్పకుండా ఇస్తేనే బాగుంటుంది, లేకపోతే జాగ్రత్త హెచ్చరిస్తున్నాం. మీరు తప్పకుండా బీసీలను వ్యతిరేకిస్తే మీకు పుట్టగతులు ఉండవు. రేపు జరగబోయే బంద్ తెలంగాణలో స్వచ్ఛందంగా జరుగుతున్నది. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై అధికారులు, ఎంపీడీఓలు, హౌసింగ్ బోర్డు సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ అనుమతులు లభించిన ఇండ్ల పనులు ఆలస్యం కాకుండా దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లా ఆర్టీసీ వినూత్న కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. నిర్మల్ జిల్లా నుంచి అయోధ్యకు ఈ నెల 27న ప్రయాణికుల కొరకు 6,399 రూపాయల ప్యాకేజీతో ప్రత్యేక టూర్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మల్ డిపో మేనేజర్ పండరి పేర్కొన్నారు. ఈ టూర్ నిర్మల్ నుంచి ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం, కాశీ, అయోధ్యను దర్శించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నిర్మల్ నుండి అయోధ్యకు స్పెషల్ టూర్ ప్యాకేజ్ బస్సు వేయడం జరుగుతుంది. నిర్మల్ డిపో నుండి 27వ తారీఖు రోజు నిర్మల్ నుండి అయోధ్యకు బస్సు బయలుదేరింది. మధ్యాహ్నం 1 గంటకు 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి మరియు 30వ తారీఖు రాత్రి నిర్మల్కు రావడం జరుగుతుంది. 4 రోజుల టూర్ ప్యాకేజ్ 6,400 రూపాయలు ఈ టూర్కు 6,400 రూపాయలు నిర్ణయించబడింది. ఈ సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని కార్తీక మాసంలో శ్రీరాముల వారిని దర్శించుకోవడం మరియు ఒక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. సోన్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మొక్కజొన్న కనీస మద్దతు ద్వారా క్వింటాల్కు 2,400 ఉందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, మండల నాయకులు హరీష్ రెడ్డి, రాజేశ్వర్, నర్సయ్య, సాగర్, అశోక్, గంగాదాస్, రమేష్ రెడ్డి, అమృత్, శ్రీనివాస్, రాజు, సొన్నపేట గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పట్టణంలో వర్షాకాలం వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. గౌడ్ అఫీషనల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ విజయవంతం చేయాలన్న బీసీ సంఘ నాయకులు. తిరిగి రేపు 5 వేలకు కలుసుకుందాం. నమస్కారం.